రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కావడంతో బీఆర్ఎస్ అనుసరించనున్న వ్యూహం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులకు రేపు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓటమి ఆపరేషన్ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పాల్గొంటున్న పార్టీ కార్యక్రమం ఇదే. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, పార్లమెంటరీ సమావేశం జరగనుంది. పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే వారికి సమాచారం అందించారు. రేపు 12:30 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లోనే ఈ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల ఎన్నికల అనంతరం గాయపడి తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగిన అనంతరం తొలిసారి పార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశాలు పార్లమెంటు సమావేశాలు ఈ సెషన్కు చివరి సమావేశాలు కావడంతో బీఆర్ఎస్ అనుసరించే వ్యూహం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలోనే కొనసాగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విభజన చట్ట ప్రకారం రావాల్సిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు కేంద్రంలో ప్రస్తావిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మరోసారి రాష్ట్ర పునర్విభజన అంశాలు పూర్తి స్థాయిలో ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఎంపీ అభ్యర్థులకు కూడా ఒక అనధికారికంగా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏ పార్లమెంట్ సభ్యులకు ఎవరెవరు పోటీ చేస్తారన్న అంశంపై దాదాపు 17 నియోజకవర్గాల్లో 13-14 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. 2-3 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుంది. ఆ నియోజకవర్గాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రేపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అధికారికంగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ పోటీ చేసేది ఖాయమన్న ఒక స్పష్టమైన సంకేతాలను పార్టీ అధినేత కేసీఆర్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎంపీలకు పార్టీ ఇటీవల జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థులు పోటీ చేయాలన్న ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. వారందరికీ ఈ రేపటి సమావేశం ద్వారా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. హరీష. శ్రీకాంత్, అలాగే ఈసారి అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ మరి ఇప్పుడు ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతోంది? అంటే ఆపరేషన్ తర్వాత చాలా కాలం తర్వాత ఇప్పుడు మొదటి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు కేసీఆర్. మరి ఏ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు? ప్రధానంగా అంటే బీఆర్ఎస్ పార్టీ తొలిసారి కొత్త రోల్ పోషిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. కేంద్రంలో బీజేపీతో మొదటి దశలో బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వంతో సహయోధ్యం వెలిగింది. రెండో దశలో మాత్రం ఎన్డీఏతో విభేదిస్తూ వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. కేంద్రంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొనడంతో జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, జాతీయ రాజకీయాల్లో అన్ని డోర్స్ ఓపెన్ చేసే విధంగా అన్ని ఆప్షన్స్ను కూడా ఎంచుకునేందుకు రెడీగా ఉండే విధంగా పార్టీ కార్యాచరణ అమలు చేసే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంటు సమావేశాల్లో ఓవైపు బీజేపీ ఓవైపు కాంగ్రెస్కు సమదూరం పాటిస్తూనే రాష్ట్ర విభజన అంశాలను పునర్విభజన చట్టంలోని అంశాలనే ఎక్కువగా టార్గెట్ చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. జాతీయ స్థాయిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను కూడా పార్టీ పూర్తి స్థాయిలో విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు రెడీ అవుతూనే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించే అవకాశం ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బీజేపీ కూడా ఒక కారణమన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులను సకాలంలో ఇవ్వకపోవడం కూడా ప్రజల్లో రైతుల్లో వ్యతిరేకత పెంచిందని, ఈ కారణంగా రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సరైన సమయానికి ఇవ్వలేమన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టాలన్న యోచనలోనే బీఆర్ఎస్ ఉందని చెప్పుకోవచ్చు. హరీష. థ్యాంక్ యూ శ్రీకాంత్.